వైశాఖ పురాణం 18వ అధ్యాయం. విష్ణువు యముని ఊరడించుట. నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తితో ఇట్లనెను. యముని మాటలను విని బ్రహ్మ ఇట్లనెను. ఓయి, నీవెందులకు విచారింతువు? నీవు చూచిన దానిలో ఆశ్చర్యమేమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలన ఫలము జీవితాంతము ఉండును. శ్రీహరి నామమును ఉచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖ వ్రతము చేసి శ్రీహరి లోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? గోవింద నామము ఒక్కసారి పలికినను 100 అశ్వమేధయాగముల అనంతరము అవభృత స్నానము చేసిన వచ్చినంత పుణ్యము కల్గును. ఎన్ని యజ్ఞములను చేసిన వారైనను పుణ్యఫలములను అనుభవించి మరలా జన్మింపక తప్పదు. కానీ శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ ఉండదు. శ్రీహరి నామము ఉచ్చరించిన వారు కురుక్షేత్రమునకు పోనక్కరలేదు. సరస్వతి ఉన్నగు తీర్థములయందు మునగనక్కరలేదు. చేయరాని పనులను చేసిన వారైనను ఎంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరాని దానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుధ్యమునందుదురు. ఇట్టి శ్రీ మహావిష్ణువునకిష్టమైనది వైశాఖ మాసము. వైశాఖ ధర్మములను విన్నచో సర్వ పాపములను హరించును. విష్ణు ప్రియమగు వైశాఖ వ్రతము నాచరించిన వారు శ్రీహరి పదమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? మనలందరినీ సృష్టించి సర్వ జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు. అట్టి వాణిని సేవించిన వారు విష్ణు లోకమును చేరుటలో ఆశ్చర్యమేమున్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికిష్టమైన వైశాఖ వ్రతమును చేసిన వారి యందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా. యమధర్మరాజా, శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడునూ అశుభముండదు కదా. జన్మ మృత్యు జరా వ్యాధి భయము కూడా ఉండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తి కొలది ఆచరింప యత్నించినచో అతడు పనిని పూర్తి చేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి అథవా సేవకుడు పాపమునందడు. వానికెట్టి దోషమును లేదు. యజమాని చేసిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు అని బ్రహ్మ యముని బహువిధములుగా ఊరడించెను. అప్పుడు యముడు బ్రహ్మ మాటలను విని, స్వామి, నీ ఆజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని, అన్నిటినీ పొందితిని. ఇది చాలును. నేను మరల నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్ళజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖ వ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నా అధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయా శ్రాద్ధము చేసిన పుత్రుని వలె సంతృప్తి పడుదును. కృపాకర, నా ఈ కోరిక తీరునట్టి ఉపాయమును చెప్పుము. అప్పుడు నేను మరలా నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించెను. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, విష్ణు భక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదుము. జరిగినదంతయు శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చేయుదుము. సర్వలోకములకు కర్తయగు శ్రీమన్నారాయణుడే ధర్మ పరపాలకుడు. మనలను శిక్షించు దండధరుడు, మనలను ఆజ్ఞాపించు నియామకుడు. శ్రీహరి మాటలకు మనము బదులు చెప్పదగినది ఉండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికి బదులు చెప్పజాలము. మనము శ్రీహరి యొద్దకే పోవుదుమని యమధర్మరాజును వెంట పెట్టుకొని క్షీర సముద్రము కడకు పోయిరి. జ్ఞానస్వరూపుడు, నిర్గుణుడు, సాంఖ్యయోగములతో కూడినవాడును, పురుషోత్తముడు అగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ, యమధర్మరాజు ఇద్దరును శ్రీహరికి నమస్కరించిరి. శ్రీహరియు వారిద్దరిని చూచి, మీరిద్దరూ ఎందులకిచ్చటకు వచ్చితిరి? రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖము వాడియున్నదేమి? అతడు శిరము వంచుకొని ఏల నుండెను. బ్రహ్మ ఈ విషయమును చెప్పుమని అడిగెను.
అప్పుడు బ్రహ్మ, మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరూ వైశాఖ వ్రతమును పాటించి విష్ణు లోకమును చేరుచున్నారు. అందువలన యమలోకము శూన్యమై ఉన్నది. అందుచే ఇతడు దుఃఖపడుచున్నాడు. ఆ దుఃఖము నాపుకొనలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును కూడా ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై ఏమి చేయవలేనో తెలియక నా యొద్దకు వచ్చెను. నేనును ఏమి చేయుదును స్వామి? నీ భక్తులను శిక్షించుట మేము చాలము. అందువలన మేము నీ శరణుగోరి వచ్చితిమి. దయయుంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడుమని బ్రహ్మ పలికెను. శ్రీ మహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని బ్రహ్మను చూచి ఇట్లనెను, నేను లక్ష్మీదేవినైనను నా ప్రాణములను, దేహమును, శ్రీవత్సమును, కౌస్తుభమును, వైజయంతిమాలను, శ్వేతద్వీపమును, వైకుంఠమును, క్షీరసాగరమును, శేషుని, గరుత్మంతుని దేనినైనను విడిచెదను, కానీ నా భక్తుని మాత్రము విడువను. సమస్త భోగములను, జీవితములను విడిచి నాయందే ఆధారపడియున్న ఉత్తమ భక్తునెట్లు విడిచెదెను? యమధర్మరాజా, నీ దుఃఖము పోవుటకొక ఉపాయమును కల్పింపగలను. నేను కీర్తిమంత మహారాజునకు సంతుష్టుడనై 10,000 సంవత్సరముల ఆయుర్దాయమునిచ్చి తిని. ఇప్పటికీ 8,000 సంవత్సరములు గడిచినవి. ఆ తరువాత వేణుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములకు సదాచారములను నశింపచేయును, పెక్కు దురాచారములను ఆచరణలో నుంచును. అప్పుడు వైశాఖమాస ధర్మములను ఆచరించువారు లేక లోపించును. ఆ వేణుడును తాను చేసిన పాప బలమున నశించును. అటు పిమ్మట నేను పృథువను పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేయుదును. అప్పుడు మరలా వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింపచేయగలను. అప్పుడు నాకు భక్తుడైన వాడు నన్నే ప్రాణముల కంట మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖ ధర్మములను తప్పక పాటించును. కానీ అట్టివాడు 1000 మందిలో నొకడుండును. అనంత సంఖ్యలోను జనులలో కొలది మంది మాత్రమే నా ఈ వైశాఖ ధర్మముల నెరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లు కాక కామ వివశులై ఉందురు. యమధర్మరాజా, అప్పుడు నీకు వలసినంత పనియుండును. విచారపడకుము. వైశాఖమాస వ్రతమునందును నీకు భాగము నిప్పింతును. వైశాఖ వ్రతమునాచరించు వారందరూ నీకు భాగమునిచ్చినట్లు చేయుదును. యుద్ధములో నిన్ను గెలిచి నీకీయవలసిన భాగమును రాకుండా చేసిన కీర్తిమంతుని నుండి నీకు భాగము వచ్చినట్లు చేయుదును. నీకు రావలసిన భాగము కొంతయైనా వచ్చినచో నీకును విచారముండదు కదా. ఇచట గమనింపవలసిన విషయమిది. కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట ఏమని సందేహము రావచ్చును. వైశాఖ వ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండా విష్ణు లోకమునకు పోవుట అనగా నరకమునకు పోవలసిన వారు యముని భాగము కానివారు యముని భాగము కాకుండా విష్ణు లోకమునకు పోవుచున్నారు. ఇందులకు కారణమెవరు? రాజైన కీర్తిమంతుడు. ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరినీ వైశాఖ ధర్మమునాచరించువారనిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరినీ వైశాఖ ధర్మమునాచరించువారనిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుటకొనుట అనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమునాచరించువారు యమునికి కూడా భాగమిచ్చినట్లు చేయుదును. అనగా వైశాఖ ధర్మమునాచరించువారు యమునికి కూడా భాగమిచ్చినట్లు చేయుదును. అనగా వైశాఖ వ్రతమునాచరించు కీర్తివంతుడును యమునకు తానును భాగమునిచ్చినట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సున కూరట కలుగునని శ్రీహరి అభిప్రాయము. వైశాఖ వ్రతమునాచరించువారు ప్రతి దినమునను స్నానము చేసి నీకు అర్ఘ్యమునిత్తురు. వైశాఖ వ్రతము చివరి నాడు జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును నీకు సమర్పింతురు.
అట్లు చేయని వైశాఖ కర్మలన్నీయు వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతమాచరించు వారు ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యమునీయవలేను. మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును పెరుగన్నమును యమునకు నివేదింపవలేను. యముని పేరుతో దానమీయవలేను. అట్లు చేయని వారు పూజాది కర్మలు వ్యర్థమగునని భావము. కావున యమధర్మరాజా, నీకు ఈ విధముగా భాగమనిచ్చు కీర్తిమంతునిపై కోపమును విడువుము. ప్రతిదినము స్నానమున అర్ఘ్యమును, చివరి దినమున జలపూర్ణ కలశమును పెరగన్నమును భాగముగా గ్రహింపుము. ఇట్లు చేయని వారు వైశాఖ కర్మలు వ్యర్థమై వారు చేసిన పుణ్య పాపములనుసరించి నీ లోకమున ఉందురు. ధర్మములు నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నా ఆజ్ఞానుసారము శిక్షింపుము. వైశాఖ వ్రతమున నీకు అర్ఘ్యము నీయని వారిని విఘ్నములు కలిగించి శిక్షింపుము. కీర్తిమంతుడును నీకు భాగమిచ్చినట్లు సునందుని వాని కడకు పంపుదును. సునందుడును నా మాటగా కీర్తిమంతునకు చెప్పి నీకు భాగము ఇప్పించును అని పలికి శ్రీహరి యమధర్మరాజు అచట నుండగానే సునందుని కీర్తిమంతుని కడకు పంపెను. సునందుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును కొని శ్రీహరి కడకు వచ్చి ఆ విషయమును చెప్పెను. శ్రీహరి ఈ విధముగా యమధర్మరాజు నూరడించి అంతర్ధానమునందెను. బ్రహ్మయ్యను యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగిన దానికి విస్మయపడుచు తన వారితో కలిసి తన లోకమునకు పోయెను. యముడును కొద్దిపాటి సంతోషముతో తన నగరమునకు తిరిగి వెళ్ళెను. శ్రీ మహావిష్ణువు పంపిన సునందుని మాటను పాటించి కీర్తిమంతుడు వాని ఏలుబడిలోని ప్రజలు అందరూ వైశాఖవ్రతమునాచరించుచు యమధర్మరాజునకు ప్రతిదిన స్నాన సమయమున అర్ఘ్యమును, వ్రతాంతమున జల కలశమును, దధ్యన్నమును సమర్పించుచుండిరి. ధర్మరాజునకెవరైనా అర్ఘ్యము మున్నగు వాని నీయనిచో యమధర్మరాజు వారి వైశాఖవ్రత ఫలమును గ్రహించును. కావున వైశాఖవ్రతమును ఆరంభించు ప్రతివారును ప్రతిదినము స్నాన సమయమున యమునకు అర్ఘ్యము నీయవలేను. వైశాఖ పూర్ణిమయందు జల కలశమును పెరుగన్నమును ముందుగా యమునకిచ్చి తరువాత శ్రీ మహావిష్ణువు కర్పింపవలేను. అటు తర్వాత పితృదేవతలను గురువును పూజింపవలేను. తరువాత శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి చల్లని నీరు, పెరుగు కలిపిన అన్నమును, దక్షిణ గల తాంబూలమును, ఫలముల నుంచిన కంచు పాత్రను సద్బ్రాహ్మణునకు అంటే పేదవాడగు వానికి ఇయ్యవలెనని బ్రాహ్మణుని తన శక్తికి తగినట్లుగా గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వివరములను ఇయ్యగలడు. వైశాఖవ్రతమునాచరించు వారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రత ధర్మములను పాటించినప్పుడు యథాశక్తిగా నాచరించుట మరింత ముఖ్యము. ఇట్లు వైశాఖ వ్రతమునాచరించిన వారు జీవించినంత కాలము అభీష్ట భోగములను అనుభవించుచు పుత్రులు, పుత్రికలు, మనుమలు, మనుమరాండ్రు మున్నగు వారితో సుఖముగా శుభ లాభములతో నుండును. మరణించిన తరువాత సకుటుంబముగా శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యథాశక్తిగా వైశాఖ వ్రతమును దాన ధర్మములనాచరించి సకల భోగ భాగ్యములను సర్వ సంపదలు అనుభవించి తన వారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడనగు వేణుడు రాజయ్యెను. అతడు సర్వ ధర్మములను నశింపచేసెను. వైశాఖమాస వ్రతాదులను లోపించినవి. ఇందువలన మోక్ష సాధనము సర్వ సులభమునగు వైశాఖ ధర్మము ఎవరికి తెలియని స్థితిలో నుండెను. పూర్వజన్మ పుణ్యమున్న వారికి మాత్రమే వైశాఖ ధర్మములందు ఆసక్తి, నిశ్చల దీక్ష, శ్రీహరి భక్తి యుండును. అట్టి వారికి ముక్తి, ఇహలోక సుఖములు సులభములు తప్పవు. కానీ పురాకృత సుకృతము వలననే ఇది సాధ్యము సుమా అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. శృతదేవ మహాముని పూర్వపు మన్వంతరముననున్న వేణుడు దుర్మార్గుడనియు, ఇక్ష్వాకు వంశమునకు చెందిన వేణుడు మంచివాడనియు వింటిని. నీ మాటల వలన కీర్తిమంతుని తరువాత వేణుడు రాజగునని చెప్పరి. దీనిని వివరింపుడని అడిగెను. శృతదేవుడును, రాజా, యుగములను బట్టి
కల్పములను బట్టి కథలు అందులో వారి స్వభావము వేరుగా చెప్పబడి ఉండవచ్చును. ఆ కథలను ప్రమాణములే. మార్కండేయాది మునులు చెప్పిన వేణుడొక కల్పమువాడు, నేను చెప్పిన వేణుడు మరి ఒక కల్పమువాడు. మంచి చెడు కలవారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకొందుము. అట్లే కీర్తిమంతుని మంచితనము, గొప్పతనము, తరువాత వేణుని చెడ్డతనము, దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా అని పలికెను అని నారదుడు అంబరీషునకు వివరించెను. వైశాఖ పురాణం 18వ అధ్యాయం సమాప్తం.